ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ పోయి పూర్తి క్లారిటీ వచ్చేసింది. నీ ప్రేమ కథా చిత్రానికి ప్రేతకలను తెప్పించి నీ పరిశుద్ధమైన మనసును 2 సార్లు గాయపరిచినందుకు గాను ఆ చిత్రాబాలిక నువ్వు చంపదలచితివి. యామై కరెక్ట్? నో ఫాదర్. ఇది కూడా కాదా? ఇదే ఉంది ఫాదర్. అసలు లవ్ స్టోరీ ఆ తర్వాత జరిగింది. అసలు లవ్ స్టోరీయా? ఒరే రఫ్గా ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి చెప్పరా? అరే దండం పెడతాను రా నీకు. చెప్పేది వినండి ఫాదర్. చెప్పు. అరే సిద్ధు, అరే సిద్ధు, వీడు గుడ్లోకి రాని బయట కూర్చున్నాడు కదే, లోపలికి ఎప్పుడు వచ్చాడు? అలా పరిగెడుతున్నాడు. అరే సిద్ధు, అరే సిద్ధు, ఆగరా, ఆగరా. అమ్మాయి ఏ అమ్మాయిరా? ఎల్లో హాఫ్ సారీ వేసుకుంది కదా ఆ అమ్మాయి. వీడికి ఏదో అయిందే, పద తీసుకెళ్దాం. పదరా. అశ్విని భరణి కుట్టిగా రోహిణి మృగసుర ఆరుద్ర ఆత్రేయ శ్రీశ్రీ నామోహమండ మధ్యలో ఆత్రేయ శ్రీశ్రీ పంతులు గారు హలో అండి. గోవింద గోవింద. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. అడుగు నాయనా. నిన్న మా మామయ్య గారు టెంపుల్కి వచ్చారు. మా అమ్మకి ఆయనకి ఎప్పటి నుంచో పట్టలేదండి. కలుద్దాం అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా కనపడలేదండి. పుష్పగుచ్చాలు పెట్టక నాయన. మీ మావయ్యకి ఎల్లో హాఫ్ సారీ కట్టుకున్న నీ అంత ఎత్తైన కూతురుంది కదా? అవునండి. మీకెలా తెలుసు? నీ కుర్ర చేష్టలు నా దగ్గర కాదు గోవిందా. గూగుల్లో దొరకలేదని గుళ్ళోకి వచ్చావా గోవిందా? ఈ గుళ్ళో దేవుడు దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళకంటే అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. నువ్వు నిన్న గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోకుండా బయట దేవత వెనకాల పట్టావు. అందుకే నువ్వు ఈ రోజు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా గోవిందా. స్వామి ప్లీజ్ స్వామి, మీకు అన్నీ తెలుసు. చేతిలో చాక్లెట్ పెట్టి నోట్కి అందకుండా చేస్తున్నారు. ఆ అడ్రస్ ఏదో ఇచ్చేయండి. ప్లీజ్ దూరం దొరుకు. సారీ. చూడు గోవిందా, ఎవరైనా అర్థం చేయించుకోవడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలు అడుగుతాను గాని వాళ్ళ అడ్రస్లు అడిగి ఇంటికెళ్ళి కాఫీలు గీఫీలు తాగను ఆయన. చూడు నాయన, మీ వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారాలు వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ట్రై చెయ్యి. ఎనీ లక్కీ ఫ్రైడే నీకు తగలచ్చు. ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ పంతులు గారు. లక్కీ ఫ్రైడే. థ్యాంక్ యూ.